ముందుగా మనం 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 తర్వాత ఇతరులు. ముందుగా మనం అనే దానిపైనే నా ఈరోజు సబ్జెక్ట్. పరమాన్నమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. దంచేటి ధాన్యాలే మనసుల్ని నింపేటి మాన్యాలే. స్వరం నిండుగా సంగీతాలుగా సంతోషాలు మన సొంతమే. మట్టిలో పుట్టిన పట్టు బంగారమే పెట్టి చేశారు మన చిన్ని హృదయాలనే. సాల పెట్టే బయటికి పడుతున్నా ఎట్లా అట్లా మనసున్నది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో. ఇంట్లో చిన్న దాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో. చిత్రాల మనసున్నది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో. ఇంట్లో చిన్న దాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో. నా పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో. ఓకే సెకండ్ అండి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమాలి. జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమాలి. జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధ సిరి వనమాలి. పిండార పోసినట్టు ఎండి ఎన్నెల్ల జల్లు నిండార నిన్ను
జ్యోతి నిండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగజేయును సమీద జీవ కిరీటముగజేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఇప్పుడు మన ప్రముఖ విద్యావేత్త మరి అనంతపురం మున్సిపాలిటీలో అంబేద్కర్ మున్సిపాలిటీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ కృష్ణ గారిని మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మనం అనే దానిపైనే నా ఈరోజు సబ్జెక్ట్. అదేవిధంగా సంబంధాలు అనేవి చాలా అంటే ఇప్పుడు చిన్న చిన్న మాటలకే ఏమవుతున్నాయంటే తుంచివేయబడుతున్నాయి. చిన్న మాటకి చిన్న విషయానికి అందరిలో కూడా తుంచివేయబడుతుంది అన్నమాట. దాన్ని తొలగించుకోవాలి మనం. ముఖ్యంగా చిన్న మాటలని ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అంటే మనం అనేది కాదు, సమాజం గురించి ఇక్కడ చెప్తున్నాం. మనం ఇప్పుడు సమాజంలో చిన్న విషయాల్ని పెద్దగా చేసుకొని దూరం అయిపోతున్నారు అంతా. కాబట్టి అట్లా చిన్న చిన్న విషయాలని మనము పాజిటివ్ అంటాం, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాల. నెగిటివ్ థింగ్స్ అనేది ఉండకూడదు. నువ్వు చేరుకోవాల్సింది ఎవరు? చేరుకోవాల్సింది అనమాట తరఫున మన ఆనందమ్మ గారు కె ప్రసాద్ గుదురులో చిక్కుకున్నటువంటి ప్రసాద్ని జాతరకు వచ్చినట్లయితే ఓకే నైస్. మరి ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈయన లక్ష్మణ్ గారు ఈ రోజు మరి మనకి విలేకరిగా మనకి కిల్లి ఇస్తున్నారు. విలేకరికి కిల్లి ఇస్తున్నారు. ఇక్కడ మీ పేరు ఏం పేరండి? మేరీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అట్టెకల్ నుంచి వచ్చారా? ఓకే. అంతా పిల్ల పాపలతో వచ్చినట్టున్నారు. చాలా చక్కగా వచ్చినారు. బాగున్నారు అందరూ? ఓకే. మరి ఏమి ఇక్కడ జాతర బాగా జరుగుతుంది అందుకని అందరూ వచ్చినారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లలకి చిన్నహాతూరు నుంచి ఇక్కడికి మరి ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళ చెల్లెలు ఉన్నందువల్ల వచ్చిందని చెప్తున్నారు. అల్లడి పిల్లల నుంచి వచ్చింది అని చెప్తున్నారు. సో చక్కగా ఈ రోజు గడిచిన 2 రోజుల నుంచి వీళ్ళు జాతరని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడుతుంది. చూస్తుంటే ఆనందంగా అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా ఆనందాన్ని పంచుకుంటున్నారు. అదే అన్ని కొని వాళ్ళు సంతోషం. ఓకే, చాలా సంతోషం అండి. ఇట్లా ప్రతి కుటుంబం కూడా ఈ విధంగా ఉండాలని మేము ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నవ్వుతూ. వీటిని కూడా మీరు చూడాలా, ప్రతి కుటుంబం ఈ విధంగా ఉండాలా. మరి అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విధంగా ఇక్కడ మరి పార్వతి, ఏం పేరమ్మా మీ పేరు? పెద్దక్క గారు ఉన్నారు. ఆమెను కూడా మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? కలబాయి నుంచా? ఓకే. కలబాయి నుంచి మీ అల్లుడు పిలిస్తే మీరు పండుగ వచ్చినారు జాతరకి. ఓకే. ఫ్యామిలీ నుంచి అభినందనలు తెలుపుతున్నాను అండి. థ్యాంక్ యూ. ఓకే, సూపర్. మీరు పోయేచారా జాతరకి? ఏం చూసారు అక్కడ మీరు జాతరలో? బండలాగుడు. ఇక్కడ బండలాగుడు ప్రత్యేకత ఉందా? ఓకే, బండలాగుడు ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటారు మీరు ఇక్కడ? ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా అభివృద్ధి చెంది అందరూ బంధుమిత్రాలతో ఆనందించాలని మా తగరం ఫ్యామిలీ నుంచి మీకు అందరికి అభినందనలు చెప్తున్నామండి. చూస్తుంటే పెద్ద ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగంలో మీరు 10,000 నుండి చేసినట్లు కనపడుతున్నారు. వయసు రీత్యా మీరు 74 అయినప్పటికీ ఇంకా ఇప్పుడు వెరీ యంగ్. ఓకే.
చాలా గెలుపొంది చేసినారు వీళ్ళు. ఇక్కడ ఎమ్మగనూరు ప్రాంతం అసలు. ఓకే. స్త్రీలకు ముగ్గురు పొట్లు పెట్టారంటారు. ఇది ఎంజీ కాలనీలో శిల్పా స్టేట్. చాలా సంతోషము. ఈ రోజు మనము మంచి కుటుంబంతో కలిసి ఈ ఇంటర్వ్యూ జరగడం జరిగింది. ఇట్లాంటి మరి జాతరలు ఎన్నో జరుపుకోవాలని ఈ కుటుంబాన్ని మరి బ్లెస్ చేస్తూ మరి వీరం ఫ్యామిలీ నుంచి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సూపర్.